ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ర్యాగింగ్ భూతం ఇంకా విద్యార్థులను వెంటాడుతూనే ఉన్నాయి. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. గణేష్ అనే విద్యార్థిని హాస్టల్లో ర్యాగింగ్ చేస్తూ 3 విద్యార్థులు చితక్కొట్టారు. దీంతో కాలేజీ యాజమాన్యానికి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు పేరెంట్స్. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరికి చెందిన గణేష్ ఎస్ఆర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తోటి విద్యార్థులు గణేష్ ను ర్యాగింగ్ చేసి కొట్టారని పేరెంట్స్ వాపోతున్నారు. విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని గణేష్ పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ర్యాగింగ్ భూతం ఇంకా విద్యార్థులను వెంటాడుతూనే ఉంది. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో యొక్క ఎస్ఆర్ కాలేజీలో యొక్క ర్యాగింగ్ కూడా పూర్తిగా తీవ్రస్థాయికి చేరుకుంది. ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో గణేష్ అనే ఒక 16 సంవత్సరాల విద్యార్థిని హాస్టల్లో ర్యాగింగ్ చేస్తూ తోటి 3 విద్యార్థులు కూడా అతని చిత్రహింసలకు గురి చేశారు. అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కూడా మహబూబ్ నగర్ జిల్లా పెద్ద వంగారికి చెందిన గణేష్ స్థానికంగా ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీశారు. అయితే ఎస్ఆర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదువుతున్న గణేష్ కు సంబంధించి వారం రోజుల క్రితం రాత్రి వేళలో కళాశాలకు సంబంధించిన 3 స్టూడెంట్స్ వచ్చి అతన్ని తీవ్రంగా కుట్టడం జరిగింది. దీంతో ఒక విషయాన్ని కూడా తల్లిదండ్రులు చెప్పడంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అందించారు. అయితే ఈ యొక్క ర్యాగింగ్ సంబంధించి కాలేజీ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని చెప్పి కూడా పేరెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే గణేష్ ను ర్యాగింగ్ చేస్తూ పూర్తిగా కొట్టడము, అంతేకాకుండా అతన్ని పూర్తిగా పదజాలంతో కూడా దూషించారని చెప్పి కూడా ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్ హరీష్ మాత్రము స్పందన రాకపోవడంతో తల్లిదండ్రులు ఏం చేయాలనే స్థితిలో కూడా జారుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే కళాశాల యాజమాన్యం దీనికి సంబంధించి విద్యార్థులపైన చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా బంధువులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కాలేజీకి కూడా బంధువులు కూడా చేరుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క ర్యాంక్ సంబంధించి ఇలానే కొనసాగితే మాత్రం విద్యార్థులు చదువుకోవాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఉంది. వెంటనే ఎవరైతే ఈ యొక్క ర్యాగింగ్ కు సంబంధించిన 3 విద్యార్థులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. మా వాడిని 3 నెలల క్రితం ఇక్కడ జాయిన్ చేసినాము. మాది ఊరు, మాది పెదవంగర మండలం. పెదవంగర మండలం అయితే ఇక్కడ మంచిగా చదువుకుంటాడని ఇక్కడ నేను జాయిన్ చేసిన. నా కొడుకు ఫస్ట్ లో మంచి మార్కులు వచ్చినాయి, ఫస్ట్ క్లాస్ లో వచ్చిండు 10వ తరగతిలో. అయితే జాయిన్ చేసినాక కొద్ది రోజుల క్రితము కొన్ని సెలవులు ఇచ్చారు. ఆ సెలవులలో వచ్చిండు, మంచిగా ఉన్నా అంటే మంచిగానే ఉన్నది అని అన్నాడు. తర్వాత పిల్లలు వేధించడం పెట్టిరట. అది నాతో చెప్పుకోలేక ఇటు మా మమ్మీ ఒక్కటి, మాకు డాడీ లేడు, అప్పు తెచ్చి పెడుతుంది, మరి ఇవన్నీ ఎట్లా అని ఆలోచించుకొని సరే ఎట్లన్నా కానీ ఇళ్ళనే ఉండాలని కొట్టుకొని ఉంటా అని అనుకొని మాకు కూడా ఏం ఎక్కువ చెప్పకుండా వాడిని ర్యాగింగ్ లాగా చేయడం పెట్టిరట. 3-4 పిల్లలు కొట్టింది అయితే 3 పిల్లలు కొట్టిండ్రు. మాకు ఏదైనా న్యాయం చేయాలి. నా పిల్లగాడు మంచి టాపర్ పిల్లగాడిని మొత్తం డిఫరెన్స్ లో వెళ్ళిపోయిండు, భయానికి గురైపోయిండు, అసలు మాట్లాడట్లేడు. మా అన్న వాళ్ళ అబ్బాయి, ఈయన పేరు వచ్చేసి గణేష్ గంగాధరి. ఈయన లాస్ట్ శనివారం తోటి విద్యార్థులు ఈయనను దాడి చేయడం జరిగింది. అది తెల్లవారి ఆయన ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత మాకు అడగగా డల్లుగునని అడిగితే జరిగిందంతా తోటి విద్యార్థులు కొట్టిండ్రు అని చెప్పిండు. తల మీద, ఛాతీ మీద, కింద ప్రైవేట్ పార్ట్స్ మీద, పొట్ట మీద కొట్టి ఇబ్బంది పెట్టి దాడికి చేసి హత్యాయత్నం చేసిండు. సో దానివల్ల తెల్లవారు మేము హాస్పిటల్కి పోయినాము. నొప్పులతో ఇబ్బంది పడతా ఉంటే హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ లోకల్లో విలేజ్ లో ఎక్కడ అందుబాటులో ఉన్న హాస్పిటల్కి పోతే అక్కడ కావాలంటే వేరే హాస్పిటల్కి పోవాలంటే మేము హైదరాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయించినాం. మొన్న అనగా శుక్రవారం రోజు మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్ డిశ్చార్జ్ కాగానే ఇమీడియట్ గా పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టినాము. పెట్టిన తర్వాత